పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. అదేమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను, నేను వేరేగా చెప్పను. మన దగ్గర సత్తా లేనప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత గాని, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట. అంటే ఏంటి ఆయన చెప్పేది? మన దగ్గర సత్తా లేదు, పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకుందంట. ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట, ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. 2014 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే చాలా మంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా. మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు, జాగ్రత్త అరిశారంటే పిచ్చి పిచ్చిగా. ఆయనకి కావాల్సింది సీఎం, కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? ఎవరైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు? నాకు ఈ సందర్భంగా ఒక శ్రీనారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీసులో మా నారాయణమూర్తి గారని ఆయన చదివి వినిపించారు. నాకు బాగా నచ్చింది, ఇవాళ అది గుర్తొచ్చింది. నా దగ్గర సత్తా లేదంటున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అయ్యా ఆ జన సైనికులకి, వీర మహిళలకి మీకు కూడా చెప్తున్నా, నా దగ్గర సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెబుతున్నా. సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా? ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది. అదే శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పాడు, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, నలగనిదే అడుగులెలా నర్తించబడతాయి, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. అయ్యా పవన్ అన్నా, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను ప్రయత్నం చేయను, మా చంద్రబాబే ముఖ్యమంత్రి, నాకు అన్ని సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఇంక చాలు, నాకు ఇంకేం అవసరంలా. మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది. నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళీ కోపం వస్తుంది. మా వీర మహిళలకి, జన సైనికులకి చంద్రబాబు గారికి కోపం రాదు. పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి 2 చెప్పులు పైకెత్తాడు. సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సదుపాయాలు అంతకంటే పాత మాటే, ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది. ఏ నెలకా నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేట్ వారీగా అందుతుంది. ఒక మాట అన్నాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన. నేను ఎక్కడ తప్పు చేయను, ఈయన తప్పు చేయడు, మానేసేటి తప్పు చేయటం. ఆయన వచ్చి మంగళగిరి ఆయన లెక్కంతా ఆయనే, వసూళ్ళని ఆయనే, ట్రాన్స్ఫర్లకు ఆయనే, కమిషన్లు ఆయనే, అన్ని కలెక్ట్ చేయటం, లెక్క చెప్పడం, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పంపడం, పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదు అంటాం. ఇది స్టంటు. ఏంటో నాకు అర్థంగా నిన్న పాపం చూశాను నేను డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది, మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎవరిది? రామోజీరావు గారు మార్గదర్శి. అందరికీ టోపీ పెట్టి డబ్బులు చేసుకుని ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి. బంగారు కుటుంబం అంటేనేమో 2 కుటుంబాలు గుర్తొచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబాలు, అన్నాదమ్ములు, అట్లా విధంగానే తండ్రి కొడుకులు. కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి బొమ్మలు ఉన్నాయండి 2. ఒకటేమో బాగా భూతది పవన్ కళ్యాణ్ది, రెండోదేమో లోకేష్. ఈ 2 కాంపిటీషన్గా ఉంటున్నాయి, ఎక్కడ తీట్లా. పవన్ కళ్యాణ్ పెట్టగానే పక్కనే లోకేష్ కూడా పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా, కానీ చిట్టి రాజా కనపడలేదే, మా పసిరాజా కనపడలా, మా బాలరాజా కనపడలా, మా పప్పు రాజా కనపడలే. ఎక్కడికి వెళ్ళాడు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా. బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి, క్రికెట్ బెల్లం కూడా ఆడుకోవడానికి వెళ్తాడు. శని ఆదివారం ఆయనకి సెలవు, మన చంద్రబాబు నాయుడు గారికి 15 రోజులకు ఒకసారి సెలవు,
మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు. మొన్న రాలా, అంతకు ముందు రాలా కేబినెట్ మీటింగ్లకి, మళ్ళీ వాళ్ళు వచ్చాడు. మరి ప్యాకేజీ మహత్యమో ఏం మహత్యమో మాకు తెలియట్లా. ఆయనకి అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు. సత్తా లేని నాయకుడు మరి సెలవులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సత్తా లేదు, సత్తా కోసం ప్రయత్నించే పని లేదు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు. P4 అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజలను ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మొత్తం ప్రైవేట్ పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు. అందువల్లే బంగారు కుటుంబాలన్నీ నువ్వు బిగిన్ చేయగానే సెలవు వెళ్ళిపోయారు. వాళ్ళు పట్టుకొచ్చారు, మీకు బంగారు కుటుంబాలు, మీకు డబ్బులు ఇస్తాము రమ్మని. పాపం వాళ్ళకేం తెలుసు, వచ్చారు చూశారు ఇక్కడ అంతా ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ బంగారు కుటుంబంలో మనకు పైసా వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ ఉపన్యాసాలు, ఈ సొల్లు పిట్టల ద్వారా ఏమంటాడు, సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టా. అబ్బా కింద టౌళ్ళు కొడతారు. సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాను, ఐటీని తీసుకొచ్చింది ఆయనేనంట. అందువల్ల అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి. ఏంది పిట్టల దొరకదని నాకు అర్థం కాల. ఐటీ సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటివి. ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు, దానికి చెబుతున్నావు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండు, అసలు పోలవరం నా ప్లానే, నేనే ఫౌండేషన్ వేసా, నేనే మొత్తం చేశా అని చెబుతాడు. నమ్మి ఆ మైకులు నమ్ముతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నా ఎన్టీ రామారావు గారి దగ్గర నేను శిష్యర్కం చేశానని, శిష్యర్కం అక్కడ చేశానని చెప్పి ఆయన దగ్గర నుంచి కొట్టేసినటువంటి రాజకీయ పార్టీ P4లు సూపర్ 6లు ఎగ్గొట్టి P4లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. కాకపోతే ఎన్నికలు ఇప్పుడు లేవు. చూస్తున్నాం కదా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంత చేసినా తిరగబడి మా నాయకులు ప్రయత్నం చేసి మళ్ళా నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ P4లన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ఒక చీటింగ్ గా భావించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను.